కోసం ఇతరులను బాధ పెట్టొద్దు. నువ్వు సురక్షితంగా ఉండడం కోసం నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను, నీ బంధువులను, నీ స్నేహితులను నువ్వు ఇబ్బంది పెట్టొద్దు. ఎవరికి కీడు లేకుండా, ఎవరికి కీడు కల్పించకుండా నువ్వు సురక్షితంగా ఉండాలా. అలాంటి సురక్షితమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది యెహోవా అను నామం కలిగినటువంటి దుర్గం. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమ పరుషుదాం. హల్లెలూయా. నువ్వు ఆశ్రయం పొందడం కోసం ఒకవేళ వెళ్తావు, ఎన్ని రోజులు భరిస్తారు నీ బంధువులు? ఎన్ని రోజులు భరిస్తాడు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామ? ఎన్ని రోజులు భరించగలరు? అన్ని రోజులే భరించగలుగుతారు. అన్ని రోజులే నీకు ఆశ్రయంగా ఉంటారు. అన్ని రోజులే నిన్ను సురక్షితంగా సంరక్షిస్తారు. కానీ ఒకరోజు నువ్వు ఒంటరి వాడవే, ఒకరోజు నువ్వు ఒంటరి వాడవే, ఒంటరి దానివే. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులందరూ ఒకరోజు ఒంటరి వాళ్ళే. కాబట్టి అది గుర్తించు. నువ్వు సురక్షితంగా ఉండడం కోసం లోకంలో చెయ్యకూడని తప్పులు నువ్వు చేయొద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీతిమంతుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? దేవుని బలమై